నమస్తే టీఎన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మార్నింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్ చూసినట్టయితే ఈనాడు పేపర్ తీవ్రంగా సంక్షేమంలో ఉన్న పంట కొనుగోలు, రైతు ఆత్మహత్యలపై సర్కారు బుకాయింపు, ధాన్యం సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి పడకాలం ఉండుతుందని నిందితుడు తోడుతో అరెస్ట్ చేయాలని కేటీఆర్ వివరించారు. వివరాలకు వస్తే ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలో పంట కొనుగోలు సంక్షేమం తీవ్రంగా ఉంది. ధాన్యం పట్టించుకొని ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు వాస్తవాలు మాటలు భరోసా కార్యక్రమానికి అధ్యక్షుడు కేటీఆర్ విమర్శన. రైతు ఆత్మహత్యలకు మరణం, ప్రభుత్వం బకాయిలే ఆరోపణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన పంట కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన శుక్రవారం రోడ్డు విలేకరులతో సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులను రోడ్డెక్కించి ఆందోళన చేస్తున్న ఆరుగురు శ్రమించినట్టు పంట నష్టానికి కేంద్రం ఆరు శ్రమించినట్టు పంట కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కన్నీరు చేయడం లేదని, ఈ విషయంపై పత్రిక అసలు ప్రభుత్వం నిరసన వహిస్తుందని, ముఖ్యం ప్రథమ 18% పంట కొనుగోలు పూర్తి చేయాలని చెబుతున్నాము. 50% మాత్రమే ఇప్పటికైతే కేంద్రాలు 30% కొనుగోలు కూడా పూర్తి చేయాలని మీరు చూడవచ్చు. కేవలం ఆన్లైన్లో చూడవచ్చు. ఆడబిడ్డ అన్యాయం జరిగింది, బయటకు వస్తే ఈ అన్యాయం కుటుంబంపై అని ట్రంప్ అంటున్న కౌంటర్ కేసు పెట్టాలని కుట్ర చేయడానికి ఎవరు విచారణ జరిపింది? కేవలం కేంద్ర మంత్రి కుమారుడు కావడం, ముఖ్యమంత్రి అండదండలు ఉండడంతో అరెస్ట్ చేసేందుకు తనకు న్యాయం జరిగిందని ఒక బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీవ్రంగా ఆవేదన గురైంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 9 రోజులు బెయిల్ కోసం నిందితుడు అని ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరి హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. దిక్కులేని పరిస్థితిలో నిందితుడు అరెస్ట్ చేశామని బండి సంజయ్తో పాటు ఇలాంటి వ్యక్తి పంచాయతీ లేదని, ఆయన నా తండ్రి గురించి అడ్డగోలుగా మాట్లాడాడని, నేను స్పందించలేదని, పోస్కో కేసు విషయంలో జరుగుతున్న న్యాయంపై ప్రశ్నలు, మా భావోద్వేగాలకు ఇట్లాంటిపై డ్రగ్స్ దాడి జరుగుతుందని అన్నారు. నమస్తే తెలంగాణకు వస్తాం. అక్కడ కూడా ధాన్యం సేకరణపై గట్టు చుట్టుగా కారణం పొందపెట్టిందని రేవంత్ రెడ్డి సర్కార్ 90 లక్షల టన్నులు కొనుగోలు కొంత సర్కార్ లక్ష్యం. దాంతో 15 లక్షల టన్నులు తగ్గించిందని ప్రభుత్వం 75 లక్షలు సేకరించిందని ప్లాన్. ఇప్పటి వరకు అనుమతులే 46 లక్షల టన్నులు మద్దతు కొనుగోలుకు సీఎం నమస్తే తెలంగాణ లేఖ ద్వారా 41 లక్షల, మరొక 10 రోజుల్లో రాష్ట్రానికి రూపుదిద్దుతుందని రాక అవుతుందని నిలాఖరులోగా పెట్టుకుంటామని కాంగ్రెస్ సర్కార్. 80% కొంటే దేనికైనా రెడీ అని ప్రభుత్వం పంట కొనుగోలుకు నిరీక్షించిన రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. మీరు అయితే చూసినట్టయితే స్క్రీన్ మీద చూడొచ్చు. డిప్యూటీ కలెక్టర్ ఆస్తులు 100 కోట్లు, ఆదాయం మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ స్పెషల్ డిప్యూటీ కమిషనర్ వంశీమోహన్ అరెస్ట్. 11 చోట్ల ఏకకారణంగా సోదాలు చేసిన ఏసీబీ. నగదు బంగారం భారీగా భూములు గుర్తించు. విద్యా కమిషన్ చైర్మన్గా రాజీనామా. హామీ ఇచ్చినా కానీ నేషనల్ కేస్తున్న మెగా నంబర్ చిరంజీవి ఫ్యాన్స్కు కామెంట్ వైరల్ అవుతుంది. మంగళవారం నాడు ఫోటోలు వైరల్ అయిన పెళ్లి వార్తలు అసలు నిజమా చెప్పుకోవడానికి నథింగ్. పెళ్లి వాయిదా పడ్డ దాంతో బాబు ధాన్యం కొనండి ప్రభు అని ఒక రైతు చేతులెట్టి మొత్తుకొని కొట్టుకుంటున్నాడు. ఇక్కడ చూడవచ్చు మీరు. కళ్ళంలో పంట ఉంది, ధాన్యం కొనండి ప్రభు అని మొరబెట్టుకున్నాడు.